హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇవాళ వచ్చేసి సాలార్జీ మ్యూజియంలో ఉన్నాము. ఇది వచ్చేసి సాలార్జీ మ్యూజియం చార్మినార్ దగ్గరలో ఉంటుంది. ఇది మన పురాతనమైన వస్తువులన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. మన రాజులు ఏ ఏ ప్రాంతాలలో ఏ కత్తులు వాడినవి, ఏ పైసలు వాడారనేవి ఇందులో అన్నీ మీకు చూపిస్తారు, కనిపిస్తాయి. అలాగే ఇది దాదాపు మనకి చూడడానికి 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుందన్నమాట. ఒక్కసారి వచ్చేసి మీరు ఈ సాలార్జీ మ్యూజియం అయితే విజిట్ చేయండి. ఇది ఇప్పటిది కాదు, చాలా పాతకాలంది అనమాట. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. సో ముందుగా ఈ సాలార్జీ మ్యూజియంలో లోపల అనేది టికెట్ ఉంటుందండి. మనిషికి 50 రూపీస్ అనేది టికెట్ ఛార్జ్ చేస్తారు. అలాగే లోపల మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏవి అలౌ చేయరు. వాటికి కూడా ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఒక మొబైల్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఈ మ్యూజియం వచ్చేసి 1951లో డిసెంబర్ 16 తారీఖున మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారనమాట. ఈ సాలార్జీ మ్యూజియంలో వచ్చేసి అప్పటి కాలంలో ఎలా వాడేది, ఏ సామాన్లు ఎలా వాడేటోళ్ళో ఇలా మనకి ఇక్కడ చూపిస్తారనమాట. ఇది చిన్న గుండు సూదిక నుంచి ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఈ మ్యూజియంలో అయితే ఉంది. చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ సాలార్జీ మ్యూజియంలో ప్రత్యేకత ఏంటి అంటే ఇవన్నీ బంగారు గ్లాసులు వచ్చేసి, వెండి స్పూన్లు, అలాగే వెండి చాకులు, ఇలా అన్ని వెండితో మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అలాగే వీళ్ళు ఎలా వండుకుంటారో, ఏ పాత్రలలో వండుకుంటారో, ఏ పాత్రలో తింటారో అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళు చిత్రీకరించారనమాట. అలాగే ఈ కాఫీ సాసర్లు కానీ, కాఫీ కానీ అప్పటి కాలంలో ఎట్లా ఉండేటి అనేది అక్కడ అన్నీ మనకి అప్పటికి అన్నీ ఉన్నాయి. అలా వాళ్ళు మ్యూజియంలో పెట్టారు. చైర్స్, అలాగే మనకి డిఫరెంట్ టేబుల్స్, అవన్నీ కూడా అక్కడ వాళ్ళు పెట్టారు. ప్యూర్ టీప్ ఉన్నాయి. అలాగే వెండి చైర్లు కూడా ఉన్నాయి. ఇది ముంగట ఇంకా చాలా చూస్తారు కదా బౌల్స్, అవన్నీ ఆ బౌల్స్ అన్ని క్రిస్టల్తో ఉన్నాయన్నమాట. అలాగే ఒక్క పాట్ కూడా ఉంది, అప్పట్లో వాళ్ళు యూజ్ చేశారంట. అలాగే అది వచ్చేసి మనకి దివాన్ కాట్ అనమాట. దివాన్ కాట్ చూడండి ఎంత బాగుందో, అసలు అప్పటి ఎలా ఉందో అలాగే అట్లనే పెట్టారనమాట. దాన్ని చూడండి ఎంత బాగా వాళ్ళు అలంకరించారో దాన్ని. ఆ తర్వాత వెండి చైర్లు, మంచం చూసారా ఎంత బాగుందో, అసలు అప్పటి మంచం అట్లనే ఉందాడా. అప్పటి కాలం బుక్కులు, పెన్లు, అప్పటి కాలం ఉంగరాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. అప్పటి బెల్ట్స్ అండ్ మెడల్స్ అక్కడ ఉన్నాయి చూడండి. అవన్నీ అప్పటి కాలంవి అంట. చూసారు కదా, అవన్నీ క్రిస్టల్ గ్లాసెస్. దానిపైన బంగారం మొత్తము గ్లాసెస్ పైన ఉంది కదా గోల్డ్ కలర్, అంతా ప్యూర్ గోల్డ్ అనమాట. అలా ఉండే అది. అండ్ అప్పటి కాలంలో ఎలా ఉండేవారు అనేది అలా మనకి వాళ్ళ విగ్రహాల రూపంలో చూపిస్తున్నారు చూడండి. అవి వచ్చేసి క్యాండిల్ స్టాండ్ అనమాట. తర్వాత వాళ్ళు అప్పటి కాలంలో బట్టలు ఎలా వేసుకుంటున్నారో అవే బట్టలు మనకి అక్కడ మ్యూజియంలో అయితే కనబడతాయి. చూసారు కదా, ఇవన్నీ అప్పటి కాలం బట్టలే అనమాట. అంతేకాదు ఇవి వచ్చేసి మార్బుల్ ఎలిఫెంట్స్. అలాగే ఇప్పుడు ఈ దాంట్లో వచ్చేసి మనకు అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. అవి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అప్పటికల్లా విగ్రహాలంట. అవన్నీ ఎంత బాగా డిజైన్ చేసి ఉన్నాయి చూడండి. ఒక్కొక్క విగ్రహం అయితే చాలా చక్కగా ఉన్నాయి విగ్రహాలు.
అయితే మీకు చెప్పలేను, కానీ అక్కడ కింద మీకు అవన్నీ రాసి ఉన్నాయన్నమాట, వాటి పేర్లు, విగ్రహాల పేర్లు. కానీ మీరు అక్కడ పోతే మనకి ఐడియా వచ్చేస్తుంది. అది వచ్చేసి వీరభద్ర స్వామి. ఎంత చక్కగా ఉన్నాయి కదా విగ్రహాలు అయితే, అసలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నమాట. ఎంత మంచిగా అప్పట్లో ఆ విగ్రహాలకి పూజ చేసేవారు, చూస్తున్నారు కదా. అవన్నీ ఇప్పుడు అలా వాళ్ళు మనకి చూస్తున్నారు అనమాట. అలా షోకేస్లో పెట్టేసి మనకి అప్పట్లో ఇట్లా చేసేవారు, పూజలు ఇట్లా ఉండేది అని చెప్పేసి మనకి చూపించడానికి అక్కడ వాళ్ళు పెట్టారు. అంతే కదండి, లోపల ఇంకా చాలా రకాల బొమ్మలు కూడా ఉన్నాయి. శివుడు, పార్వతి, నటరాజ స్వామి, అలాగే వీరభద్ర స్వామి పైన ఎంత చక్కగా ఉన్నారు చూడండి. అసలు ఇంకొన్ని విగ్రహాలు ఉన్నాయండి. తర్వాత వచ్చేసి అప్పటి కాలంలో పైసలు ఎలా యూజ్ చేశారో, అంటే అప్పట్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఇండియా మొత్తం ఒకటే కరెన్సీ ఉంది, కానీ అప్పట్లో అలా కరెన్సీ లేదనమాట. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కరెన్సీ ఉంది. ఒకసారి మీరు చూసారు తర్వాత నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో మరింత వీడియో చూపిస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.